నమస్కారం. గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. 2 దశాబ్దాల ప్రజా జీవితం మధుర జ్ఞాపకమన్న సీఎం. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే సేవకుడిగా ఉంటానని హామీ. ఆహార కల్తీ తనిఖీల్లో హెచ్ఫాస్ట్ రికార్డు. హైదరాబాద్లో 100 రోజుల్లో 185 కేసులు నమోదు. వరంగల్లో కూడా భూముల వేలంపై రాజకీయ రగడ. అధికార విపక్షాల సవాళ్లతో భద్రకాళి ఆలయం వద్ద ఉద్రిక్తత. ఏపీలోని కృష్ణా జిల్లా అనంతాయిపేటలో విషాదం. ఒకే ఇంట్లో 3 మహిళల ఆత్మహత్య. టెహ్రాన్లో ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమం. వేలాదిగా తరలివచ్చి నివాళులర్పించిన ప్రజలు. ఇరవై ఏళ్ల రాజకీయ ప్రస్థానంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావోద్వేగ పోస్టు చేశారు. తన జీవితంలో ఈ రోజు ఒక ప్రత్యేక అధ్యాయమని సీఎం అన్నారు. 2 దశాబ్దాల రాజకీయ ప్రస్థానం గురించి ఎక్స్లో పోస్ట్ చేశారు. తన ఈ 20 వసంతాల ప్రయాణం ఎన్నో విజయాలు, మరెన్నో సవాళ్లు ఉన్నప్పటికీ ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం, అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజలతోనే తన అనుబంధాన్ని కొనసాగించినట్లు తెలిపారు. మిడ్జిల్లో సాధారణ రాజకీయ కార్యకర్తగా ప్రారంభమైన తన ప్రయాణం ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజల గుండెల్లో రేవంత్ అన్నగా నిలిచే స్థాయికి చేరడం వెనుక ప్రజల విశ్వాసమే కారణమని పేర్కొన్నారు. లక్షల అక్షరాలతో రాసిన, కోట్ల పదాలతో చెప్పిన ఈ 2 దశాబ్దాల ప్రజా జీవితం ఒక మధుర జ్ఞాపకమని పేర్కొన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రతి సందర్భంలో, ప్రతి సంఘటనలో, ప్రతి సంఘర్షణలో తనతో కలిసి నడిచిన ప్రజలు, కార్యకర్తలు, ఆత్మీయులు, మిత్రులు, శ్రేయోభిలాషులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో ప్రజలకు మరింత సేవ చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతారని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ పునర్నిర్మాణంలో శ్రామికుడిగా, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే సేవకుడిగా తన బాధ్యతను నిర్వర్తిస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా మాత్రమే కాకుండా రేవంత్ అన్నగా ప్రజల హృదయాల్లో తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంటారని భావోద్వేగంగా పేర్కొన్నారు. మొక్కగా మొదలై రాజకీయ మహావృక్షంగా ఎదిగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్కు రానున్న వేళ తమపై వరాల జల్లు కురిపించాలని స్థానికులు అడుగుతున్నారు. జడ్పీటీసీగా కేవలం 9 నెలలే ఉన్నప్పటికీ 20 ఏళ్ల తర్వాత వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని మిడ్జిల్ రుణం తీర్చుకోవాలని కోరుతున్నారు. పాలమూరు, రంగారెడ్డిలోని బుదండాపూర్ జలాశయం నుంచి తమకు కాల్వ ద్వారా నీళ్లివ్వాలని కోరుతున్నారు. బస్ డిపో, ట్రాన్స్ఫార్మర్లు బాగుచేసే కేంద్రం, డిగ్రీ కాలేజీ వంటి వాటిని మంజూరు చేయాలంటున్నారు. భవిష్యత్తులో మరింత ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల నుంచి మెయిన్ కెనాల్ పోతుంది కాబట్టి రైతులకు ఎలాంటి లాభం లేకుండా పోతుంది. డిస్ట్రిబ్యూషన్ కెనాల్స్ తక్షణమే ఈ సభలో రైతులందరి పక్షాన ప్రకటించాల్సిందిగా నేను ముఖ్యమంత్రి గారిని విన్నపించుకుంటున్నాను. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు సంబంధించినటువంటి ముడి సరుకులు తయారు చేయి విభాగం కొంగర కాలాన్లో ఏర్పాటు చేయడం జరిగింది 56 ఎకరాలలో. కానీ కేంద్ర ప్రభుత్వం 500 ఎకరాలు ఇస్తే దేశానికి సంబంధించినటువంటి పెద్ద ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం లెటర్ పంపింది. మిర్జీలు, వేంబ్ల, జగబోయినపల్లి, బోయినపల్లి ఈ గ్రామాల యొక్క పొలిమేలు ఒకదాని ఉన్నాయి. ఇక్కడ 500 నుండి 600 ఎకరాలు ప్రభుత్వ భూమి, గైరాన్ భూమి ఉన్నది. అదేవిధంగా అగ్రిగోల్డ్కి సంబంధించినటువంటి ప్రైవేటు పొలం ఉంది కాబట్టి ఆ పొలాన్ని కూడా అట్టి కర్మాగారానికి తీసుకొని 20,000
నిరుద్యోగ సమస్యలను తీర్చాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కొండారెడ్డిపల్లి డెవలప్ చేసిండు, అక్కడ కొడంగల్ డెవలప్ చేసిండు. ఇప్పుడు ఆయన జన్మమిచ్చిన మిడ్జిల్ మండలానికి అధిక నిధులు తెచ్చి డెవలప్ చేయాలని కోరుకుంటూ అగ్రికల్చర్ కాలేజీ పెట్టి చిరకాల మీ గుర్తింపు ఉంటుంది, పాలిటెక్నిక్ ఇక్కడ పెట్టాలని చెప్పి మీ చిరకాల మేము అడుకుంటున్నామన్నా. హైదరాబాద్లో ఆహార కల్తీ నియంత్రణ ఉక్కుపాదం మోపుతోంది. 100 రోజుల్లో 185 కేసులు నమోదు చేసిన హెచ్ఫాస్ట్ ప్రకటించింది. సుమారు 122 టన్నుల కల్తీ నాసిరకం ఆహార పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, ఆహార కల్తీ నియంత్రణపై అధికారుల కార్యాచరణ ఏంటి? హైదరాబాద్ నగరంలో పూర్తిగా కల్తీ ఆహారాన్ని నియంత్రించే దిశగా కూడా హెచ్ఫాస్ట్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. హెచ్ఫాస్ట్ ఏర్పడిన తర్వాత ప్రత్యేకంగా ఒక పోలీస్ స్టేషన్ కూడా ఇప్పటికే హైదరాబాద్ సిపి సజనర్ ఒక ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఒక డీసీపీ స్థాయి అధికారిని నేతృత్వంలో కూడా ఈ హెచ్ఫాస్ట్ కి సంబంధించి కూడా నిత్యం ఆ కల్తీ ఆహారం పైన కూడా సోదాలు అయితే నిర్వహించడం జరిగింది. అయితే దాదాపు 100 రోజుల్లో వ్యవధిలోనే 185కు సంబంధించిన కేసులు నమోదు చేసినట్లు కూడా అధికారులు స్పష్టం చేయడం జరిగింది. దీంట్లోనే 121కి సంబంధించి టన్నుల కల్తీ ఆహారం నాసరికర ఆహార పదార్థాలను అయితే స్వాధీనం చేసుకున్నట్టు కూడా అధికారులు అయితే ప్రకటించడం జరిగింది. దీనిలో భాగంగానే కల్తీకి సంబంధించి అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత పండ్లు, పన్నీరు, కోవా, నెయ్యి, మాంసం, చికెన్ వ్యర్థాలకు సంబంధించి వాటిని సీజ్ చేసినట్లు కూడా అధికారులు అయితే ప్రకటించడం జరిగింది. మొత్తం 247 కేసులకు సంబంధించి కూడా తదుపరి చర్యల కోసం కూడా ఫుడ్ సేఫ్టీ అధికారుల సంబంధించి కూడా వారిని బదిలీ చేయడం, తర్వాత దర్యాప్తుకు సంబంధించి కూడా వాళ్ళు అధికారులు దర్యాప్తు అయితే చేయడం జరిగింది. అత్యధికంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇటు రాజేంద్రనగర్ జోన్లకు సంబంధించి కూడా దాదాపు 55 కేసులను కూడా అత్యధికంగా నమోదు చేసినట్లయితే అధికారులు ప్రకటించడం జరిగింది. అంటే ప్రతిరోజు కూడా ఇటు హెచ్ఫాస్ట్ కి సంబంధించి కూడా కంప్లైంట్లు, అంటే ప్రతిరోజు సగటుకు 16 వరకు కూడా ఈ కల్తీ ఆహారం పైన కూడా ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పి కూడా ప్రధానంగా అధికారులు అయితే వెల్లడించడం జరిగింది. కల్తీ ఆహారంతో కూడా ప్రజల ప్రాణాలతో కూడా చెలగాటం పడితే ఖచ్చితంగా వారిపై కూడా కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా హైదరాబాద్ పోలీసులు ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. కల్తీ ఆహారం మాఫియా ముఠా పైన కూడా అవసరమైతే ఫ్యూచర్ లో పీడీ యాక్ట్ కూడా సంబంధించి కూడా ప్రయోగిస్తామని చెప్పి చాలా స్పష్టం చేస్తూ ఒక నోటు ద్వారా కూడా వెల్లడించడం జరిగింది. హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలకు సంబంధించి కూడా పర్టికులర్ ఒక మార్గదర్శకులకు సంబంధించి కూడా ఉండాలి. తర్వాత వాటిని ప్రత్యేకంగా జారీ చేసి తర్వాత ఒక లిస్ట్ ని కూడా వాళ్ళు సంబంధించి మార్గదర్శనం కూడా పెట్టుకోవాలని చెప్పి కూడా చాలా స్పష్టంగా చేయడం జరిగింది. అదేవిధంగా ఆహార పదార్థాలకు సంబంధించి కూడా ఇటు అధికారులు ఎక్కడైతే లైసెన్సెస్ ఉన్నాయో తర్వాత నాణ్యత పరిణామాలు కూడా తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం ఉంటుందని చెప్పి కూడా అధికారులతో స్పష్టం చేయడం జరిగింది. దీనిపై కల్తీ ఆహారంకి సంబంధించి కూడా ఏమన్నా హోటల్లో గానీ తర్వాత ఎక్కడన్నా కల్తీ ఆహారం సంబంధించి కూడా సమాచారం ఉన్నట్లయితే డైల్ 100 గానీ లేదా హెచ్ఫాస్ట్ సంబంధించి నెంబరు ఇప్పటికే ఏర్పాటు చేశారు కాబట్టి ఆ నెంబర్ కి ఇవ్వాలని చెప్పి కూడా ఇటు హైదరాబాద్ పోలీసులు అయితే సూచించడం జరిగింది. ఎవరైతే కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుందో వారికి సంబంధించి అయితే చాలా గోప్యంగా వివరాలను ఉంచి తర్వాత వారికి సంబంధించి వివరాలు ఎక్కడ కూడా బయటికి ఇవ్వని చెప్తారు. అయితే రాబోయే రోజుల్లో హెచ్ఫాస్ట్ అధికారులు కల్తీ ఆహారం పైన ఇటు ఫుడ్ సేఫ్టీ అధికారులతో సాయంతో కూడా పెద్ద ఎత్తున దాడులు నిర్వహించి వారి ప్రమేయం మళ్ళీ కల్తీ ఆహారం తయారు చేసినట్లు వారి దృష్టికి వచ్చినట్లయితే ఖచ్చితంగా వారిపై పీడీ యాక్ట్ చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా పోలీసు అధికారులు అయితే ప్రస్తుతం అయితే వెల్లడిస్తున్నారు. ధన్యవాదాలు రమేష్. వరంగల్లో కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ భూముల వేలం వ్యవహారం రాజకీయ రగడ సృష్టిస్తోంది. నిన్న అధికార విపక్షాల సవాళ్లు, నిరసనలతో భద్రకాళి ఆలయంలో రాజకీయ ఉద్రిక్తతకు దారితీసింది. ఆలయాన్ని రాజకీయాల్లో అపవిత్రం చేశారని ఇవాళ బీజేపీ నేతలు సంప్రోక్షణకు పిలుపునివ్వడంతో మరోసారి రాజకీయం వేడెక్కించింది. బీజేపీ శ్రేణులను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాటకు దారితీసింది.
కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ భూముల వేలంపై వరంగల్లో రాజకీయ రగడ సృష్టిస్తోంది. నిన్న తడి వస్త్రాలతో బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల ఆందోళనలను నిరసిస్తూ ఇవాళ బీజేపీ చేపట్టిన సంప్రోక్షణ కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింది. పసుపు నీళ్లతో ఆలయం శుద్ధి చేసేందుకు వచ్చిన బీజేపీ కార్యకర్తలను లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆలయం వద్ద పోలీసులు బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. పలువురు బీజేపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల కూడా ఆధ్వర్యంలో బాలసముద్రం స్థలాల బహిరంగ వేలం నిర్వహించారు. బహిరంగ మార్కెట్ కంటే తక్కువ ధరకు భూములు విక్రయించారని, అవినీతి జరిగిందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. చిత్తశుద్ది ఉంటే భద్రకాళి అమ్మవారి సన్నిధిలో ప్రమాణం చేసేందుకు రావాలని కోరారు. భూముల వేలంలో అవినీతి జరగలేదని బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఖండించారు. ఈ క్రమంలోనే కూడా మాజీ చైర్మన్ మరి యాదవరెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భద్రకాళి అమ్మవారి ఆలయానికి చేరుకుని తడి వస్త్రాల స్నానం చేసి అమ్మవారి దర్శనానికి గుడిలోకి వెళ్లేందుకు సిద్దమవగా పోలీసులు అడ్డుకున్నారు. కొద్దిసేపు తోపులాట జరిగింది. యాదవరెడ్డి, కంజర్ల మనోజ్ ను అరెస్ట్ చేసి ప్రత్యేక వాహనంలో తరలించారు. అవినీతి జరిగిందని మా మాజీ కూడా చైర్మన్ గారు కోరిక తెలిసింది ఏంటంటే కూడా చైర్మన్ అనంతరం కూడా చైర్మన్ వెంకట్రామిరెడ్డి, మాజీ కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులు తడి వస్త్రాల స్నానం చేసి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ఈ నేపథ్యంలో రాజకీయ రగడ చోటు చేసుకుంది. అధికార ప్రతిపక్ష పార్టీల సవాళ్లకు భద్రకాళి ఆలయాన్ని వేదిక చేయడంపై భక్తులు, నగర ప్రజల నుంచి విమర్శలొచ్చాయి. చేయి రాహుల్ భాయ్, కార్పొరేట్ సాబ్ చేయి. గత నెల 30న సూర్యాపేట జిల్లా కోదాడలో మరణించిన వ్యక్తి కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. తొలుత ఆ వ్యక్తి మరణాన్ని రోడ్డు ప్రమాదంగా భావించిన తోటి మిత్రుడు మద్యం మత్తులో కాలితో తన్నడంతో లారీ కింద పడి మరణించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. కోదాడ పట్టణానికి చెందిన యాకూబ్ రమేష్ కొంతమంది మిత్రులతో కలిసి గత నెల 30న ఓ బార్లో మద్యం సేవించారు. ఈ క్రమంలో మహేష్, రమేష్ మధ్య వాగ్వాదం చెలరేగగా యాకూబ్ ఇరువురిని ఆపేందుకు ప్రయత్నించాడు. యాకూబ్ రమేష్ వైపు మాట్లాడుతున్నట్లు భావించిన మహేష్ రహదారిపై వెళ్తున్న యాకూబ్ను వెనుక నుంచి కాలితో తన్నడంతో అదే సమయంలో వస్తున్న లారీ కింద పడి మరణించాడు.
తొలుత లారీ డ్రైవర్ వల్లే మరణించినట్లు స్థానికులు భావించారు. సదరు డ్రైవర్ తాను ఎలాంటి తప్పు చేయలేదని సీసీ ఫుటేజ్ తీయాలని డిమాండ్ చేశాడు. సీసీటీవీ దృశ్యాలను పరిశీలించిన అనంతరం మహేషే ప్రధాన నిందితుడని పోలీసులు తేల్చారు. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలో దారుణ హత్య చోటు చేసుకుంది. రేగొండలో మద్యం దుకాణం వద్ద ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వహిస్తున్న శ్రావణ్ను కొందరు వ్యక్తులు విచక్షణారహితంగా కత్తులతో దాడి చేసి హత్య చేశారు. రంగయ్యపల్లి గ్రామానికి చెందిన శ్రవణ్ నిన్న రాత్రి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ను మూసి ఇంటికి వెళ్తున్న సమయంలో అతనిపై దాడి చేయగా అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. హత్యకు పాల్పడిన నలుగురిలో ప్రధాన నిందితుడు శ్రీకాంత్ పోలీసులు ఎదుట లొంగిపోయినట్లు సమాచారం. ఆర్థిక లావాదేవీలతో హత్య చేసినట్లు మృతుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నేను ఒక 10 గంటలకు ఫోన్ చేసినాను. ఫోన్ చేస్తే ఆయన ఎత్తలే. ఆయన ఎత్తకపోతే షాప్లో పనిచేసే పిల్లగానికి ఫోన్ చేసిన, ఎత్తిండు. నాని అన్న ఫోన్ ఎత్తుతలేడు, ఏంటి అన్న. అక్క అన్న గిన్నెలు తోముతాడు అన్నాడు. మరి నువ్వన్న ఎత్తి చెప్పచ్చు కదా నాని అని చెప్పినాక నేను చదువుతాను అక్క అన్నాడు. సరే నాని చదువుకొని రారి అన్న. 15 నిమిషాలకు ఫోన్ చేసిండు. అక్క చింటూ అన్నాను రమ్మాను, శ్రీకాంత్ గారు వచ్చిండు అన్నాడు. గంతే చింటూని తోలిన. ఇంకా మళ్ళీ ఫోన్ చేసిండు, అన్నయ్య వచ్చిపోయింది. ఒక్క 5 నిమిషాలు అయితే ఇంటికి వచ్చేటోడు 5 నిమిషాలంట ఆయన తాళం ఎత్తండాట. ఈయన పోరాడు భయపడి లైన్ వెనుక పోయి నాకు ఫోన్ చేసిండు. రాజస్థాన్లోని జోధ్పూర్లో నూతనంగా నిర్మించిన విమానాశ్రయ టెర్మినల్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ ఇతర నేతలు పాల్గొన్నారు. సుమారు 480 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును పూర్తి చేశారు. 23,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన ఈ టెర్మినల్ ద్వారా ఏడాదికి 20 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందించే వీలుంటుంది. ఈ టెర్మినల్ నిర్మాణంలో రాజస్థాన్ సంప్రదాయ కళాకృతులను, ఆధునిక సదుపాయాలను మేళవించారు. దేశవ్యాప్తంగా ప్రాంతీయ వాయు మార్గాల అనుసంధానాన్ని మెరుగుపరచడానికి సవరించిన ఉడాన్ పథకాన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. రాబోయే 10 సంవత్సరాలకు గాను ఈ పథకం కింద 28,840 కోట్లను కేటాయించారు. దీని ద్వారా కొత్తగా 100 ఎయిర్ డ్రోమ్లు, 200 హెలీప్యాడ్లను అభివృద్ధి చేయనున్నారు. జోధ్పూర్ కార్యక్రమం అనంతరం బలోత్రాకు చేరుకోనున్న ప్రధాని అక్కడ దాదాపు 1.06 లక్షల కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనంతరం అక్కడ జరిగే బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. గుజరాత్లో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. జునాగఢ్ జిల్లా
మొందర్డాలోని సమదియాల గ్రామం సమీపంలో వరద నీటిలో చిక్కుకున్న పలువురిని సహాయక సిబ్బంది కాపాడారు. వరద ఉధృతికి ఒక వ్యాను, ఆటో నీటిలో చిక్కుకుపోయాయి. సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని తాళ్ల సాయంతో ప్రయాణికులను బయటకు తీసుకువచ్చారు. పాకిస్తాన్ స్థావరంగా పనిచేస్తున్న జైషే మహ్మద్, లష్కరే తోయిబాతో పాటు ఇతర ఉగ్ర సంస్థలతో సంబంధాలు ఉన్న 23 మందిని చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం ఓపా కింద ఉగ్రవాదులుగా కేంద్రం ప్రకటించింది. 23 మందిలో 17 మంది పాకిస్తానీలు కాగా మిగతా 7 భారతీయులు ఉన్నారు. చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం 1967 ప్రకారం ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్లు భావిస్తే ఆ వ్యక్తి పేరును ఉగ్రవాదుల జాబితాలో చేర్చే పూర్తి అధికారం ప్రభుత్వానికి ఉంది. ఈ జాబితాలో ఉగ్రవాదుల పేర్లను చేర్చడం ద్వారా వారి ఆర్థిక లావాదేవీలను నిరోధించడానికి, ఆయుధ విక్రయాలపై ఆంక్షలు విధించడానికి, వారి ఆస్తులను జప్తు చేయడానికి ఎన్ఐఏకు విశేష అధికారాలు లభిస్తాయి. ఉగ్రవాద సంస్థలతో పాటు వ్యక్తులను కూడా ఉగ్రవాదులుగా ప్రకటించేలా 2019లో ఈ ఉగ్రవాద వ్యతిరేక చట్టానికి సవరణలు చేశారు. కేంద్రం తాజా ప్రకటనతో ఉపా చట్టం కింద నమోదైన ఉగ్రవాదులు మొత్తం సంఖ్య 80కి చేరింది. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో ప్రాణాలు కోల్పోయిన ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అధికారిక అంత్యక్రియల కార్యక్రమాలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని గ్రాండ్ మోసల్లా మతపరమైన కాంప్లెక్స్ వద్ద ఖమేనీ పార్థివ దేహానికి నివాళులు అర్పించేందుకు వేలాది మంది ప్రజలు తరలివచ్చారు. 3 దశాబ్దాలకు పైగా ఇరాన్ను పాలించిన ఖమేనీకి నివాళులు అర్పించేందుకు రాబోయే 3 రోజుల్లో కేవలం టెహ్రాన్లోనే 1.5 కోట్ల నుంచి 2 కోట్ల మంది ప్రజలు హాజరవుతారని ఇరాన్ అధికారులు అంచనా వేస్తున్నారు. 86 వయసులో మరణించిన ఖమేనీకి గౌరవ సూచకంగా మొత్తం 6 రోజుల పాటు ఈ అంత్యక్రియల కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అంత్యక్రియల వద్ద గుమిగూడిన వేలాది మంది ప్రజలు ప్రతీకారానికి గుర్తుగా ఎర్రటి జెండాలను చేతబూని అమెరికాకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇరాన్ శత్రు దేశాలకు తమ బలాన్ని ప్రదర్శించే వేదికగా కూడా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని భావిస్తోంది. 1989లో ఖమేనీ ముందున్న రుహుల్లా ఖమేనీ అంత్యక్రియల తర్వాత ఇరాన్లో జరుగుతున్న అతిపెద్ద బహిరంగ కార్యక్రమం ఇదేనని తెలుస్తోంది. దీంతో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. పలు రహదారులు మూసివేశారు. గగనతలాన్ని కూడా ఇరాన్ మూసివేసే అవకాశం ఉంది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు త్వరలోనే అమెరికాలో పర్యటించనున్నారు. ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం ఈ విషయాన్ని పేర్కొన్నట్లు టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ వెల్లడించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో నెతన్యాహు ఫోన్లో మాట్లాడారని, ఆ తర్వాతే అగ్రరాజ్యంలో పర్యటించేందుకు ఆయన సిద్దమయ్యారని పేర్కొంది. అయితే ఈ సమావేశానికి సంబంధించిన ఖచ్చితమైన తేదీ, వేదిక ఖరారు కావాల్సి ఉందని తెలిపింది. లెబనాన్లో హెజ్బుల్లాతో ఇజ్రాయెల్ సాగిస్తున్న యుద్ధం ఇరాన్తో శాంతి చర్చలకు ముప్పు వాటిల్లేలా చేస్తోందన్న కారణంతో ఇటీవల నెతన్యాహుపై ట్రంప్ బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ పరిణామాల మధ్య వీరు భేటీ కానుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు అమెరికా 250వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ట్రంప్నకు నెతన్యాహు శుభాకాంక్షలు తెలిపారు. అమెరికా ప్రపంచ స్వేచ్ఛకు భరోసా ఇస్తుందని కొనియాడారు. అమెరికా, ఇజ్రాయెల్ మధ్య ఉన్న దృఢమైన అనుబంధాన్ని ఇజ్రాయెల్ గొప్పగా అభినందిస్తోందని ఆయన పేర్కొన్నారు. పాకిస్తాన్లో చర్చల సందర్భంగా ఇరాన్ ప్రతినిధులను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుందని ది న్యూయార్క్ టైమ్స్ ఓ కథనంలో పేర్కొనడాన్ని ఇజ్రాయెల్ ఖండించింది. ఎప్పటిలాగే ఇజ్రాయెల్, ఇరాన్ చర్చల ప్రతినిధుల గురించి న్యూయార్క్ టైమ్స్ నకిలీ కథనం ప్రచురించిందని పేర్కొంది. ఆ కథనం పూర్తిగా కల్పితమని స్పష్టం చేసింది. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో ఈ ఏడాది ప్రారంభంలో చర్చల సందర్భంగా ఇరాన్ ప్రతినిధుల హత్యకు ఇజ్రాయెల్ కుట్ర పన్నిందని ఇంతకుముందు న్యూయార్క్ టైమ్స్ నివేదించింది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ గాలిబాఫ్లను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకున్నట్లు అమెరికా అధికారులు భావించారని తెలిపింది. ఇరాన్ను అప్రమత్తం చేసేందుకు కొన్ని పశ్చిమాసియా దేశాల ద్వారా అమెరికా పరోక్ష హెచ్చరికలు చేసినట్లు పేర్కొంది. అయితే ఈ వార్తలను ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం తోసిపుచ్చింది. రాష్ట్ర హోంశాఖలో మరో నోటిఫికేషన్ రానుంది. పోలీసు, జైళ్లు, అగ్నిమాపక శాఖ, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఎస్పీఎఫ్లో కొలువుల భర్తీకి రంగం సిద్దమైంది. దాదాపు 7,000 పోలీస్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. 5,000 పోలీస్ పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ కాగా మరో 2,000 పోస్టుల కోసం ఉత్తర్వులు వెలువరించనుంది. పోలీస్ శాఖలో కొలువుల జాతర షురూ కానుంది.
పోలీస్, జైళ్లు, అగ్నిమాపక శాఖ, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్సుకు సంబంధించిన 7,000 ఖాళీల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్దమైంది. దాదాపు 7,000 పోలీస్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. 5,000 పోలీస్ పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ కాగా మరో 2,000 పోస్టుల కోసం ఉత్తర్వులు వెలువరించనుంది. 1-2 రోజుల్లోనే తెలంగాణ పోలీస్ నియామక మండలి TSLPRB ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువరించనుంది. విద్యార్హతలు, వయోపరిమితి, రిజర్వేషన్ విధానం, ఎంపిక ప్రక్రియ, రాత పరీక్షలు, శారీరక దారుఢ్య పరీక్షలు, ఇతర షెడ్యూల్ వివరాలను త్వరలో ప్రకటించనుంది. ఈ మేరకు కసరత్తు ప్రారంభించింది. స్వరాష్ట్రంలో 2015లో 9,281 పోస్టుల భర్తీకి తొలుత నోటిఫికేషన్ జారీ అయింది. అనంతరం 2018లో 1,217 మంది SI పోస్టులు, 16,285 మంది కానిస్టేబుళ్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. మూడోసారి 2022లో 554 SI పోస్టులతో పాటు 15,644 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. తాజాగా వచ్చే నోటిఫికేషన్ 4వది. 5,000 పోలీస్ కొలువులలో సివిల్ SI 148 ఉండగా ARSI 14, TGSP ARSI 12, SAR CPL SI 3 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఫింగర్ ప్రింట్ బ్యూరో ASI 23, సివిల్ కానిస్టేబుల్ 3,697, AR కానిస్టేబుల్ 1,052, SAR CPL కానిస్టేబుల్ 24, కానిస్టేబుల్ డ్రైవర్ PTO 20, కానిస్టేబుల్ మెకానిక్ PTO 7 పోస్టులు ఉన్నాయి. పోలీస్ కొలువుల భర్తీ కోసం కొద్ది రోజులుగా ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. వీబీజీ రామ్జీ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఈ నెల 1 నుంచి పథకం అమల్లోకి వచ్చినట్లు ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రానికి 2026-27 ఆర్థిక సంవత్సరంలో 3,825 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. అందులో కేంద్రం 60% నిధులు సుమారు 2,311 కోట్ల రూపాయలు విడుదల చేయనుండగా మిగతా నిధులు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాలి. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన ఈ పథకాన్ని దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలు నోటిఫై చేశాయి. కొత్త పథకంపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పలుమార్లు నిరసన తెలిపింది. పార్లమెంట్ ఆమోదించిన కొత్త చట్టం అమలు చేయకపోతే రాష్ట్రానికి కేంద్రం నుంచి ఆ పథకం కింద నిధులు అందవని అధికారులు వివరించారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో రాష్ట్రంలో అమలు చేయాలని నిర్ణయించిన కేబినెట్ అభ్యంతరాలపై సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేసేందుకు సిద్దమైంది. తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ పేరుపై పెద్ద సంఖ్యలో అభ్యంతరాలు వచ్చిన నేపథ్యంలో ప్రత్యామ్నాయ పేర్లు సూచించాలని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఈ మేరకు కల్వకుంట్ల కవితకు ఈసీ లేఖ రాసింది. వందల సంఖ్యలో అభ్యంతరాలు వచ్చినందున వేరే పేర్లు సూచించాలని ఎన్నికల సంఘం సూచించినట్లు సమాచారం. ఈసీ లేఖకు తాము ఇప్పటికే సమాధానం పంపినట్లు టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. తమకు కేవలం 2 అభ్యంతరాలు మాత్రమే తమకు పంపారని, మిగతావి పంపకుండా ప్రత్యామ్నాయ పేర్లు ఎలా అడుగుతారని అంటున్నాయి. దేశంలో చాలా పార్టీల సంక్షిప్త నామాలు ఒకేలా ఉన్నాయని, పేరు విషయమై అవసరమైతే న్యాయ పోరాటం చేస్తామంటున్నామని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. చారిత్రక గోల్కొండ బోనాల ఉత్సవాలకు ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. నూతనంగా ఎన్నికైన బోనాల ట్రస్ట్ కమిటీ సభ్యులు గోల్కొండ కోటపై ఉన్న జగదాంబిక ఎల్లమ్మ మహంకాళి ఆలయాన్ని సందర్శించారు. అనంతరం చైర్మన్ గా ఎన్నికైన చంద్రశేఖర్ ఆలయ ప్రాంగణంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నెల 16 నుంచి ప్రారంభమయ్యే ఉత్సవాలను ప్రభుత్వం, దేవాదాయ శాఖ సహకారంతో ఘనంగా నిర్వహిస్తామని చైర్మన్ చంద్రశేఖర్ తెలిపారు. ఈ క్రమంలో గోల్కొండ జోన్ పోలీసులు ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ చర్లపల్లిలో ఇళ్లు లేని నిరుపేదలకు 1,200 ఇళ్లను నిర్మించి ఇచ్చింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు ఆ ఇళ్లలో ఎన్నో సమస్యలు వెంటాడుతున్నాయి. అధికారులకు పలుసార్లు విన్నవించుకున్న ఫలితం లేకుండా పోతోందని కన్నీరు మున్నీరవుతున్నారు. పెచ్చులూడుతున్న స్లాబులు, నెర్రలు బారుతున్న గోడలు, కూలిపోతున్న మెట్లు, భవనాలపై ఎక్కడికక్కడ నిలిచిపోతున్న నీళ్లు. ఇవి హైదరాబాద్ చర్లపల్లి ఇందిరమ్మ గృహకల్ప ఐజీ కాలనీలోని నిరుపేదలకు నాటి కాంగ్రెస్ సర్కారిచ్చిన ఇళ్ల దుస్థితి.
చెర్లపల్లిలో ఇందిరమ్మ గృహకల్ప పేరిట 2009లో కాంగ్రెస్ ప్రభుత్వం 50 బ్లాకుల్లో 1200 ఇళ్లను నిర్మించి పేదలకు అందించింది. హాయిగా ఆ ఇళ్లలో జీవించొచ్చని నిరుపేదలు ఆనందపడిపోయారు. కాని వారి ఆశలు ఎంతో కాలం కొనసాగలేదు. దానిపైన నీళ్ళు ఆగుతాయండి, ఇదంతా కారుతుంటది, వాన వస్తుంటే అన్ని పెచ్చలు రాలిపోతున్నాయండి. పండుకునేటట్టు లేదు, మంచిగా ఉండేటట్టు లేదు, అంతా రాలిపోతున్నాయి. భయం అవుతుంది, ఎప్పుడు కూలుతాయో అని భయం అవుతుంది. అదే పెచ్చలు పడ్డాయండి, ఆ చుట్టూ కూడా అంతా పోయింది, అంతా కంట గోడ మొత్తం పగిలిపోయింది, పైన నీళ్ళు ఆగుతాయి. అంతా బేట్లు లేచిపోతుంది, అంతా గోడలన్నీ లేచిపోతున్నాయి. గవర్నమెంట్ ఏమైనా సాయం చేయాలి మాకు సార్. ఇదంతా లీకేజ్ అయింది, ఈ మెట్ల దగ్గర అంతా కూలుతుంది, పైన కూడా స్లాబ్ కూడా పైన కూడా కూలుతుంది, అన్ని బెచ్చలు అన్నీ కూలుతున్నాయి. మరి ఇట్లాంటి బిల్డింగ్లలో మేము ఇక్కడ లీకేజ్ అయిన దాని కాడ ఉంటున్నాం మేము. మరి మా పరిస్థితి ఏందో మీరు చూడాలి. 2009లో నిర్మించిన ఇళ్లు కొద్ది ఏళ్లకే శిథిలావస్థకు చేరటం అనేక అనుమానాలకు తావిస్తోంది. నిర్మాణ సమయంలో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంతోనే గృహాలు ఈ స్థితికి చేరుకున్నాయని స్థానికులు అంటున్నారు. ఇళ్లే సరిగ్గా లేవని, దీనికి తోడు అపరిశుభ్ర వాతావరణం కూడా తమను ఇబ్బంది పెడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మా కాలనీలో ఏ పైపులు ఏవి పాడైనాయో మీరు వచ్చి కొంచెం చూసి మాకు కొంచెం దీపం పెడతారని మేము ఆశపడుతున్నాం. పేదవాళ్ళము, డబ్బులు ఖర్చు పెట్టలేము. ఇక మీ దయ్య మాకు గడికి ఒక గండము 100 ఏళ్ళ ఆయుసు అంతే మాకున్నదయ్యా. ఖర్చు పెట్టలేము, అక్కడ ఉండలేము, ఎక్కడ మాకు ఇల్లు లేవు, కిరాయి కట్టలేము. ఇక మీ దయ్య. మొత్తం లోపల బయట పెచ్చులు కూలుతున్నాయి. చిన్నలు పెద్దలు పిల్లలు ఉంటారు, చచ్చిపోతారని బాధ అనిపిస్తుంది. ఎవరు చెప్పినా దీన్ని పట్టింపు చేసుకుంటలేరు. ఏం చేయాలి భగవంతా అని ఆలోచించి బాధపడుతున్నాం. పోదామంటే కిరాయి కట్టలేము, ఉందామంటే ఎప్పుడు కూలితే ఏమైనా బాధ అనిపిస్తుంది. దీన్ని దయచేసి లోపల కానీ బయట కానీ ఆ పెచ్చులు రిపేర్ చేసి మాకు దీని మొక్కని ఎంత పౌడర్ పోస్తే జర అందం కనబడితే నిమ్మల తిండి నిమ్మలా ఉంటాం మేము. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తమకు ఇళ్లు ఇచ్చిందని, నాణ్యతా లోపం వల్ల సమస్యలు వస్తున్నాయని చెర్లపల్లి ఇందిరా గృహకల్ప వాసులు వాపోతున్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం భవనాలకు మరమ్మతులు చేయించాలని వేడుకుంటున్నారు. ఏపీలోని కృష్ణా జిల్లా గూడూరు మండలం అనంతవాయిపేటలో ఒకే ఇంట్లో 3 మహిళలు ఆత్మహత్య చేసుకున్నారు. ఇంట్లోని మగవారు బయటకు వెళ్లిన తర్వాత తల్లి, కుమార్తె, కోడలు ఉరివేసుకుని చనిపోయారు. గూడూరు మండలం అనంతవాయిపేటకు చెందిన 60 ఏళ్ల రజని తన భర్త, కుమారుడు, కోడలు మధుతో కలిసి ఒకే ఇంట్లో నివాసం ఉంటున్నారు. రజనీ కుమార్తె గౌరీని గూడూరు మండలం కత్తులవానిపాలెంలో ఇచ్చి వివాహం చేశారు. గౌరీ తరచూ పుట్టింటికి వస్తూ వెళ్తూ ఉండేది. ఈ క్రమంలోనే 2 రోజుల క్రితం కూడా గౌరీ పుట్టింటికి వచ్చింది. రోజులాగే నిద్రలేచిన కుటుంబ సభ్యులు తమ పనుల్లో నిమగ్నమయ్యారు. ఉదయం తండ్రి, కుమారుడు వ్యవసాయ కూలి పనులకు, సిమెంటు పనులకు వెళ్లారు. మగవారు పనులకు వెళ్లిన తర్వాత ఇంట్లో ఉన్న అత్త రజని, కోడలు మధు, కూతురు గౌరీ ముగ్గురు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఒకే కుటుంబానికి చెందిన 3 మహిళలు ఆత్మహత్యలకు పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. ఇంట్లో తరచూ జరిగే కుటుంబ కలహాలు, మనస్పర్ధలే ఆత్మహత్యలకు దారితీసి ఉంటాయని స్థానికులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న గూడూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని ఆత్మహత్యకు దారితీసిన కారణాలపై దర్యాప్తు చేపట్టారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని లక్ష్మీనగర్లోని పూజా సామాగ్రి దుకాణంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విద్యుదాఘాతంతో మంటలు చెలరేగి పక్కనే ఉన్న మరో దుకాణానికి మంటలు వ్యాపించాయి. స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. సుమారు 10 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్లోని గచ్చిబౌలి, కొండాపూర్లో ఫుట్పాత్ ఆక్రమణలను హైడ్రా సీఎంసీ సిబ్బంది తొలగించారు. బొటానికల్ గార్డెన్ నుంచి మసీదు బండ వరకు రోడ్డుకు ఇరువైపులా వెలిసిన అక్రమ నిర్మాణాలను జేసీబీలతో తీసేశారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య ఉదయం నుంచి తొలగింపు కార్యక్రమం చేపట్టారు. దీంతో కాస్త ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది. హైదరాబాద్ మహానగరంలో ఉత్పత్తి అవుతున్న మురుగునీటిని 100% శుద్ధి చేయడమే లక్ష్యంగా దేశంలోనే తొలిసారిగా ఫతేనగర్ వద్ద కుకట్పల్లి నాలాపై పైలట్ ప్రాజెక్టు చేపట్టారు. జపాన్కు చెందిన యూరోక్లీన్ టీబీఆర్ సంస్థతో కలిసి జైకా నిధులతో ఏడాది నుంచి మురుగునీటి శుద్దిపై పనిచేస్తున్న హైదరాబాద్ సీవరేజ్ బోర్డు ప్రయోగాలు నిర్వహిస్తోంది.
రసాయనాల వినియోగం లేకుండా పర్యావరణ హితంగా శుద్ధి చేస్తున్న ఈ ప్లాంట్ను జలమండలి ఎండీ అశోక్ రెడ్డి పరిశీలించారు. ఈ టెక్నాలజీని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి మురుగునీటి ప్రధాన నాలాలపై అమలు చేయనున్నట్లు ఎండీ వెల్లడించారు. మరిన్ని వివరాలను మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. నాలాల్లో ప్రవహించేటువంటి ప్రతి మురుగునీరు కూడా శుద్ధైన తర్వాతనే మూసీలో కలవాలన్నటువంటి ప్రభుత్వ నిర్ణయం మేరకు జలమండలి ప్రత్యేక దృష్టి సారించింది. ఫతేనగర్లో ఉన్నటువంటి ఒక నాలా వద్ద కూకట్పల్లి నుంచి ప్రవహించి హుస్సేన్ సాగర్లో కలిసేటువంటి నాలా ఏదైతే ఉందో దాన్ని ఫతేనగర్ వద్ద ఒక ప్రయోగాత్మకంగా ఎస్టీపీ తీర్చిదిద్దడం జరిగింది. జపాన్ టెక్నాలజీతో 1 MLD సామర్థ్యం కలిగినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాజెక్టును రూపొందించడం జరిగింది. యూరో సంస్థ ఈ సంబంధించినటువంటి టెక్నాలజీని అడాప్ట్ చేసుకుని ఇక్కడ ఉన్నటువంటి కూకట్పల్లి నాలా నుంచి ప్రవహించేటువంటి మురుగునీరునంతా కూడా శుద్ధి చేస్తుంది. అయితే దీన్ని పరిశీలించినటువంటి ఎండీ అశోక్ రెడ్డి ప్రస్తుతం ఎస్టీపీలో వినియోగిస్తున్నటువంటి ఎస్బీఆర్ టెక్నాలజీ ఏదైతే ఉందో అది విజయవంతంగా కొనసాగుతున్నప్పటికీ దానికి అదనంగా అద్భుతంగా వచ్చేటువంటి మరిన్ని టెక్నాలజీలను అడాప్ట్ చేసుకొని ఈ నాలాలు శుద్ధి చేసేటువంటి ప్రక్రియ కొనసాగిస్తామని చెప్తున్నారు. అంటే ఇప్పుడు దేశంలో కానీ ప్రపంచంలో కానీ డిఫరెంట్ టెక్నాలజీస్ తోటి సీవేజ్ వాటర్ ట్రీట్ చేస్తున్నారు. సో మనం ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాల కింద వాడిన టెక్నాలజీ ట్రెడిషనల్గా సాంప్రదాయబద్ధంగా ఉండేది. దాని క్వాలిటీ కానీ ఏరియా కానీ చాలా ఎక్కువ తీసుకునేది. ఆ తర్వాత వచ్చిన టెక్నాలజీ ఎస్బీఆర్ టెక్నాలజీ అని ఇట్లాంటి టెక్నాలజీ వచ్చింది, దాన్ని వాడుతున్నాం. బట్ ప్రపంచవ్యాప్తంగా ఎవ్రీ 1 yearకి 6 monthsకి టెక్నాలజీ మారుతుంది, సోఫిస్టికేటెడ్ టెక్నాలజీ వస్తుంది. వాళ్ళు చెప్పేది ఏంటంటే మీరు వాడే ప్లేస్లో హాఫ్ ప్లేసులనే అంత క్వాంటిటీ ఇస్తాం, 2 అంతల క్వాంటిటీ ట్రీట్ చేయొచ్చు, తక్కువ ఖర్చుతో చేయొచ్చు అనేది ఒక 2-3 పారామీటర్స్తో వస్తున్నారు. సో అందుకని ఏం చేసామంటే జైకా వాళ్ళు మనకి అప్రోచ్ అయినప్పుడు కూడా మీరు ఒక ప్రయోగాత్మకంగా ఒకటి చేసి మాకు చూపెట్టండి, నిజంగానే తక్కువ ప్లేస్లో హాఫ్ ఆఫ్ ది కాస్ట్తో హాఫ్ ఆఫ్ ది టైంలో కనుక మీరు సేమ్ వాటర్ ట్రీట్ చేసి సేమ్ క్వాలిటీ ఇవ్వగలిగితే అలాంటి టెక్నాలజీని మనం ప్రమోట్ చేయొచ్చు అని చెప్పాము. సో వాళ్ళే ఫండింగ్ చేశారు, వాళ్ళే సూపర్విజన్ మానిటరింగ్లో కన్స్ట్రక్ట్ చేశారు. ఈరోజు చూసాం మనము. సో లాస్ట్ 3 months చూస్తాము, ఇంకో 3-4 months చూసిన తర్వాత పీసీబీ లాంటి వాళ్ళతోటి కూడా ఒకసారి టెస్ట్ చేయించేసి నిజంగానే పారామీటర్స్ ఏం వస్తున్నాయి, హాఫ్ కాస్టే అవుతుంది, హాఫ్ ప్లేస్లనే కట్టారు, హాఫ్ ఆఫ్ ది టైంలో ట్రీట్ చేస్తున్నారు అనేది ఈ 3 పారామీటర్స్ కనుక ప్రూవ్ అయితే నాలాలనే కన్స్ట్రక్ట్ చేసేసి చేయొచ్చు అనేది చెప్తున్నారు. ఇంకా సపరేట్ ప్లేస్ కూడా అవసరం లేదని, మనకు ప్లేస్ కన్స్ట్రెంట్ ఉంది, ఎక్కడైతే ప్లేస్ లేదో అక్కడ నాలాలనే కన్స్ట్రక్ట్ చేసి సో నాలాలనే ఫ్లోల్నే ట్రీట్ అవుతూ వెళ్ళాలి అనేది వాళ్ళ టెక్నాలజీ. సో విల్ సీ. సో ఇది నాలల్లో వస్తున్నటువంటి మురుగునీరు, ఈ సంస్థ చేసినటువంటి శుద్ధి నీరు, ఇది చాలా తక్కువ సమయంలో తక్కువ ప్రదేశంలో ఇలా చేయడం అనేది సో ఇటు మంచి ఫలితాలు ఇస్తుంది ప్రభుత్వ పరంగా కావచ్చు. సో చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నటువంటి వీటి వల్ల మురుగునీరు శుద్ధి అనేది ఒక ప్రయోగాత్మకంగా ఉండబోతుందనేది ఈ సంస్థ తన పరిశీలనలో వెల్లడించడం జరిగింది. మేము ఇక్కడ 1 MLD వాటర్ని కూకట్పల్లి నాలా నుంచి తీసుకుని ట్రీట్ చేసి మళ్ళీ దాన్ని అంటే 50% కన్నా తక్కువ ల్యాండ్లో 50% తక్కువ పవర్తో మేము ట్రీట్ చేసాం. వీళ్ళు బేసికల్గా ఈ టెక్నాలజీ ఏంటంటే మన ఎస్టీపీలు పక్కన కట్టకుండా ఎంత ఎస్టీపీలు కట్టినా నాలాల్లోకి డ్రైన్లోకి మనం వాటర్ వదిలేస్తామో ఆ నాలాలోనే డైరెక్ట్గా ట్రీట్ చేసే టెక్నాలజీ సార్. హుస్సేన్ సాగర్లో కలిసేటువంటి ప్రతి నాలా మీద కూడా ఇలాంటి ప్రయోగాత్మక చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతుంది. ప్రభుత్వ అనుమతి కావచ్చు, కాలుష్య నియంత్రణ మండలి అనుమతి ద్వారా పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత దీన్ని ఇంప్లిమెంట్ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా జలమండలి ఎండీ అశోక్ రెడ్డి వెల్లడించారు. అంతేకాకుండా ప్రయోగాత్మక చర్యలు అనేది కూడా సఫలమైతే ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంటుందని కూడా అధికారులు భావిస్తున్నారు. మరి వరద నీరు నాలాల్లో ప్రవహించేటువంటి మురుగునీరు శుద్ధి చేసి చుక్క నీరు కూడా ఎలాంటి కలుషితం లేకుండా మూసీలోకి కలుస్తుందా, ఇలాంటి ప్రయోగాలు ఎంతవరకు సఫలమవుతాయనేది చూడాలి. కెమెరామెన్ రాజుతో సతీష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.